ఎపిసోడ్ 3 గెస్ట్ హౌస్కొస్తావా? అంతా బావుందనుకున్న టైంలో మిథున నుంచి అలాంటి ఒక మెసేజ్ రావటంతో భరత్ మనసు కొంచెం కలవరపడింది. ఎంతైనా మనసారా ప్రేమించిన అమ్మాయి కావటంతో కాసేపు బాధపడ్డాడు. వెంటనే మిథునని బుజ్జగించాలి అనుకున్నాడు కాని ఆమెకి కొంత టైం, స్పేస్ ఇచ్చి ఫోన్లో కాకుండా డైరెక్ట్గానే కలిసి ఏదోలాగా మచ్చిక చేసుకోవాలని ఫైనల్గా నిర్ణయించుకున్నాడు. అలా ఆలోచనల్లో ఉన్న భరత్ని పట్టించుకోకుండా లక్ష్మణ్ ఆ రూంలో నుంచి బయటకు నడవబోయాడు. నీకేమైంది? నువ్వెక్కడికెళ్తున్నావు? అని నిరుత్సాహంగా అడిగాడు భరత్. వెళ్ళాలి కదా అని దిక్కులు చూస్తూ చెప్పాడు లక్ష్మణ్. అతని ప్రవర్తన, మాటలు కొత్తగా అనిపించటంతో భరత్ అతన్ని అనుమానంగా చూస్తూ, ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? నేను లేకుండా నువ్వెక్కడికెళ్తావు? కాసేపాగు, ఇద్దరం కలిసే వెళ్దాం అంటూ తన మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు. ఇక మీరు నాతో పాటు రావాల్సిన అవసరమేముంది సార్, నేను వెళ్ళిపోతాను అని మొహమాటంగా అన్నాడు లక్ష్మణ్. ఆ మాట విన్న భరత్ అతన్ని విచిత్రంగా చూస్తూ, మీరు సార్, ఏమైంద్ర లక్ష్మణ్ నీకు అంటూ అతని భుజంపై చెయ్యి వేసి కళ్లల్లోకి చూస్తూ అడిగాడు. అవును సార్, ఇప్పుడు మీరు కోటీశ్వరులు. ఎన్ని రోజులు ఆ సంగతి తెలియక మిమ్మల్ని అరే ఉరే అని పిలిచాను. మీరెవరో తెలిసాక మీతో ఇంతకు ముందులాగా ఉండలేను. ఇప్పుడు మీ సర్కిల్ వేరే కదా అనన్నాడు లక్ష్మణ్. భరత్ వెంటనే కోపంగా నిట్టూరుస్తూ, నాకస్సలు నీతో ఇప్పుడు ఆర్గ్యూ చేసే ఓపిక లేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ ఎక్స్ట్రాలు కట్ చేసి ఎప్పట్లాగానే బిహేవ్ చెయ్యి అని గడగడా వాటర్ తాగి గ్లాస్ని గట్టిగా టేబుల్ మీద పెట్టాడు. లక్ష్మణ్ అతని కోపానికి ఉలిక్కిపడి సైలెంట్ అయిపోయాడు. రూంలో నుంచి బయటకు నడుస్తూ దేవేందర్కి కాల్ చేశాడు భరత్. అతను కాల్ లిఫ్ట్ చేయగానే, దేవేందర్ గారు, నేను బయలుదేరుతున్నాను. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యి అఫీషియల్గా అసెట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పాడు. ఓకే సార్, కానీ ఈ రోజు నుంచి మన వాళ్ళు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటారు. మీ సేఫ్టీ మా రెస్పాన్సిబిలిటీ, సో మీరు దీన్ని కాదనడానికి వీల్లేదు అని చెప్పాడు దేవేందర్. ఓకే, మీరిచ్చిన కార్డ్స్, చెక్ బుక్ నాతో పాటే తీసుకెళ్తున్నాను. ఈ రోజు నుండి లిక్విడ్ క్యాష్ అకౌంట్ అన్ని నేను ఆపరేట్ చేసుకోవచ్చు కదా అని సందేహం వ్యక్తం చేశాడు భరత్. ఎస్ సార్, అన్నింటికీ మీకు యాక్సెస్ యాక్టివేట్ అయిపోయింది అని చెప్పాడు దేవేందర్. ఓకే అంటూ కాల్ కట్ చేసిన భరత్, పదరా అని అన్నాడు. ఎక్కడికి అని అడిగాడు లక్ష్మణ్. ఇంకెక్కడికి, మన రూమ్కి అని క్యాజువల్గా చెప్పాడు భరత్. నీకేమైనా పిచ్చి పట్టిందారా? ఇంతాస్తుంచుకొని మళ్లీ వచ్చి ఆ ఇరుకు గదిలో అవస్థలు పడతావా? ఏం అవసరం లేదు, నువ్విక్కడే ఉండు అని ఆర్డర్ వేస్తున్నట్టుగా అన్నాడు లక్ష్మణ్. లక్ష్మణ్ ఆవేశంలో మామూలుగా మాట్లాడ్డంతో భరత్ నవ్వుతూ అతని భుజంపై చెయ్యి వేసి, వెరీ గుడ్, ఇలానే మెయింటైన్ చెయ్యి. నువ్వు నన్నెప్పుడు అరే అనాలి, ఉరే అనాలి. అంతేగాని సార్, మీరు అన్నావనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందా అంటూ అతని మొహంలోకి చూశాడు. లక్ష్మణ్ అతనికి దూరంగా జరుగుతూ, నేను సీరియస్గానే చెప్తున్నాను, నువ్వు మళ్ళీ పాత జీవితంలోకి తిరిగి రావద్దు. ఇక్కడే హ్యాపీగా ఉండు అని మనస్ఫూర్తిగా అన్నాడు. భరత్ దానికి నవ్వి, దానికింకా టైం ఉందిలేరా, ముందు నేను నా గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేయాలి. ఈలోగా అసెట్స్ అన్ని ట్రాన్స్ఫర్ అవ్వాలి. అయినా నేను షో ఆఫ్ క్యాండిడేట్ని కాదు మావా అని అన్నాడు. దాంతో లక్ష్మణ్ కూడా ఇంకేం మాట్లాడలేక అతని వెనకే ఫాలో అయ్యాడు. టైం అర్ధరాత్రి 12 గంటలు. భరత్, లక్ష్మణ్లు రోడ్డు మీద ర్యాండమ్గా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అరే, నిజంగా ఇదంతా నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాన్రా. ఒక్క రాత్రిలో జీవితం మారిపోతుందని సినిమాల్లో చూడ్డం, కథల్లో చదవడం తప్పితే ఇలా రియల్ లైఫ్లో చూడ్డం ఇదే ఫస్ట్ టైం. నాకైతే అరుణాచలం సినిమా గుర్తొస్తుంది అని ఎక్సైట్మెంట్ను ఏమాత్రం ఆపుకోలేకపోతూ చెప్పాడు లక్ష్మణ్. అతని సంతోషాన్ని చూసి నవ్వుకున్నాడు భరత్. కాని అప్పుడేదో గుర్తొచ్చినట్లు లక్ష్మణ్ ముఖంలో నవ్వు మాయమైపోయింది. వెంటనే అతను భరత్ వైపు చూసి, కానీ మిథున సంగతేంట్రా, ఆమెనెలా డీల్ చేస్తావు అని అడిగాడు లక్ష్మణ్. ఆ మాటకు భరత్ ఆలోచిస్తూ, నేను బార్లో పనిచేస్తున్నానని వేరే వాళ్ల ద్వారా తెలుసుకుంది కదా, అందుకే నా మీద కోపంగా ఉంది. నేనే కొంచెం అర్లీగా చెప్పేసుంటే సరిపోయి ఉండేది. ఒక్క 4 రోజులు గడిస్తే తనే కూలవుతుందిలే, అప్పుడు వెళ్ళి ఆమెకు అర్థమయ్యేలా చెప్తాను అని నమ్మకంగా చెప్పాడు భరత్.
కానీ ఫ్యూచర్లో ఇంకెప్పుడు ఆ అమ్మాయి దగ్గర అబద్ధాలు చెప్పకు. చూస్తుంటే ఫైర్ బ్రాండ్ లాగా ఉంది. ఈసారి అబద్ధం చెప్తే ఇంక పని ఫినిషే అని నవ్వుతూ అన్నాడు లక్ష్మణ్. భరత్ కూడా నవ్వుతూ సర్లే అంటూ తలెత్తి ముందుకు చూశాడు. వాళ్ల ముందు నుంచి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి బ్రిడ్జ్ గోడ ఎక్కుతూ కనిపించింది. వెంటనే భరత్, అరే లక్ష్మణ్ అచ్చుడు, ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకుంటున్నట్టుగా ఉంది, త్వరగా పదా అనడంతో ఇద్దరూ కలిసి అటువైపు పరిగెత్తారు. బ్రిడ్జ్ అంచున గోడెక్కిన అమ్మాయి కళ్ళు గట్టిగా మూసుకుని కిందకి దూకబోయింది. ఇంతలో అక్కడికొచ్చిన భరత్, లక్ష్మణ్ ఇద్దరూ ఆమె చెరో చెయ్యి పట్టుకుని వెనక్కి లాగటంతో ఆ వేగానికి బ్యాలెన్స్ తప్పి ఆమెతో పాటుగా ముగ్గురూ రోడ్డుపైన వెనక్కి పడిపోయారు. తనను లాగింది ఎవరో చూడ్డానికి తల పైకెత్తిన ఆ అమ్మాయి ఇద్దర్నీ చూసి కంగారుగా తల తిప్పుకుంది. అదే సమయంలో ఆమె మొహం చూసిన లక్ష్మణ్ షాక్ అవుతూ రమ్య అని అన్నాడు. ఆ పేరు వినగానే భరత్ కూడా ఆమె వైపు చూశాడు. ఎప్పుడూ భరత్ని ఏడిపించి ఆర్యన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ఆర్యన్ లాగా ఎప్పుడూ ఎవరితో రూట్గా ప్రవర్తించలేదు. అసలు ఆర్యన్కి ఆమె ఎలా గర్ల్ ఫ్రెండ్ అయిందో అందరికీ ఆశ్చర్యమే. అలాంటి రమ్య ఇప్పుడు హఠాత్తుగా సూసైడ్ చేసుకుంటూ కనిపించటంతో ఆశ్చర్యపోయిన భరత్, లక్ష్మణ్ ఇద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ కింద నుండి పైకి లేచారు. రమ్య కూడా వాళ్లని గుర్తుపట్టి వెంటనే లేచి వాళ్లకి మొహం చూపించలేక వెనక్కి తిరిగింది. కాని భరత్ ఆమె ముందుకు నడిచి, రమ్య ఏమైంది, నువ్వెందుకు బ్రిడ్జ్ పై నుంచి దూకాలనుకుంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. వెంటనే రమ్య కళ్ల నుండి కన్నీళ్లు రావటం మొదలయ్యాయి. ఆమె నిస్సహాయంగా అతని వైపు చూసి, నాకిది తప్ప వేరే మార్గమేది కనిపించడం లేదు అనంది. ఏమైంది, నీ బాయ్ ఫ్రెండ్ ఆ ఆర్యన్ గాడు మోసం చేశాడా అని ఎగతాళిగా అన్నాడు లక్ష్మణ్. ఆ మాట వినగానే రమ్య కోపంగా అతని వైపు చూసింది. అది గమనించిన భరత్, రేయ్ నువ్వాగు అంటూ లక్ష్మణ్ను మందలించి, ఏమైంది రమ్య, ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. రమ్య అతనితో ఏదో చెప్పాలని నోరు తెరిచింది. కాని ఎలా చెప్పాలో, అసలు చెప్పొచ్చో లేదో అర్థం కాక ఆగిపోయింది. ఆమె ఎందుకూ ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకున్న భరత్, చూడు రమ్య, మనం ఒకే కాలేజ్లో చదువుతున్నాం. ఒకవేళ నువ్వు మమ్మల్ని ఆర్యన్ శత్రువులుగా చూస్తూ ఈ పరిస్థితిలో నీ నిస్సహాయతని అడ్వాంటేజ్గా తీసుకుని అతని మీద రివెంజ్ తీసుకుంటావేమోనని నీకు డౌట్స్ ఉంటే అవన్నీ పక్కన పెట్టేసేయ్. ప్రాబ్లం ఏదైనా కానీ నాకు చెప్పు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని భరోసా ఇచ్చాడు. రమ్య వెంటనే, నేను ఆర్యన్ గురించి ఆలోచించడం లేదు. నిజం చెప్పాలంటే అందరూ అనుకున్నట్టు నేనతని గర్ల్ ఫ్రెండ్ని కాదు. కేవలం అందరి ముందు అతనితో క్లోజ్గా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాను అంతే అనంది. ఎందుకిదంతా అని అనుమానంగా అడిగాడు లక్ష్మణ్. అదంతా భయంతో చేస్తున్నాను అనంది రమ్య. భయమా? కాని ఎందుకు అని అర్థం కానట్టుగా అడిగాడు భరత్. ఎందుకంటే ఆర్యన్ వాళ్ల ఫాదర్ ఈ సిటీకి మేయర్, పొలిటికల్గా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. మాది పూర్ ఫ్యామిలీ. అతను తలుచుకుంటే రాత్రికి రాత్రి నన్ను, మా ఫ్యామిలీని ఏదైనా చేయొచ్చు. నాకు ఇంకో ఆప్షన్ లేక ఇలా ఇదంతా చేస్తున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది రమ్య. రమ్యని పక్కన ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి ఓదార్చాడు భరత్. ఇదంతా నేను మన కాలేజ్లో జరిగిన బ్యూటీ కాంటెస్ట్లో గెలిచిన దగ్గర నుండి మొదలైంది. ఆ రోజు నన్ను విన్నర్గా డిక్లేర్ చేశాక నా దగ్గరకొచ్చాడు. నేనతని గర్ల్ ఫ్రెండ్ అని అందరికీ చెప్పుకుంటే అతని గ్యాంగ్లో అతని రేంజ్ పెరుగుతుంది అని అన్నాడు. నేను దానికి ఒప్పుకోకపోతే నా లైఫ్ నాశనం చేస్తానని బెదిరించాడు. అందుకే అతను పెడుతున్న టార్చర్ను రోజు భరించాల్సి వస్తుంది అని చెప్పింది రమ్య. ఏంటి రమ్య, నువ్వు చదువుకున్న అమ్మాయివే కదా, ఇలాంటి వాటికి నువ్వు లొంగిపోతావా అని కొంచెం బాధగా అన్నాడు భరత్. అది సరే, నువ్వెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు అని హడావిడిగా అడిగాడు లక్ష్మణ్. ఒకవైపు ఆర్యన్ టార్చర్ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మరోవైపు ఆ డాక్టర్ కూడా నాకు నరకం చూపిస్తున్నాడు. ఆ అమ్మాయిగా పుట్టడం నా తప్ప అని నిస్సహాయంగా ప్రశ్నించింది రమ్య. డాక్టరా? అతనెవరు అని అడిగాడు భరత్. మా నాన్నగారికి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్. మా నాన్నగారు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. రోజు మార్చి రోజు ఆయనకి డయాలసిస్ చేయాలి. దానికి తోడు అమ్నేషియా కూడా ఉంది. బెటర్ ట్రీట్మెంట్ కోసం ఆయన ఇటీవలే సిగ్మా హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఖర్చుల కోసం ఇంట్లో ఉన్న బంగారం తాకెట్టు పెట్టాను.
రోజు కాలేజ్ అవ్వగానే పెట్రోల్ బంక్లో పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాను. ఉన్నదంతా ఊడ్చి ఆయనకి ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టేశాను. ఇంకా నా దగ్గర పైసా కూడా లేదు. ఇప్పుడేమో ఆ డాక్టర్ హాస్పిటల్ ఫీజు కట్టకపోతే నాన్నకి డయాలసిస్ చేయనని అంటున్నాడు. ఆయన కాళ్ళు పట్టుకుని బతిమాలితే ఒకరోజు నైట్ అతని గెస్ట్ హౌస్కి రమ్మని చాలా అసహ్యంగా మాట్లాడాడు అని చెప్పి తన కళ్ళు తుడుచుకుంది రమ్య. అది విన్న భరత్కు ఒక్కసారిగా ఆ డాక్టర్ పైన కోపం వచ్చేసింది. కానీ కంట్రోల్ చేసుకుంటూ, నీకు అన్నదమ్ములు గాని రిలేటివ్స్ గాని ఎవ్వరూ లేరా అని అడిగాడు. ఒక అన్నయ్య ఉన్నాడు, కానీ మా నాన్న పరిస్థితి ఇలా అవ్వటంతో అతనికి ట్రీట్మెంట్ చేయటం తన వల్ల కాదని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి నేనే నాన్నను చూసుకుంటున్నాను అని చెప్పింది రమ్య. ఒక్క నిమిషం పాటు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ తర్వాత భరత్ నిదానంగా, మరిప్పుడు నువ్వు కూడా చచ్చిపోతే మీ నాన్నని ఎవరు చూసుకుంటారో ఆలోచించావా రమ్య అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేనట్లు నిస్సహాయంగా చూసిన రమ్య, బతికుండి మాత్రం నేనేం చేయాలి భరత్? నన్ను పెంచి ఇంత దాన్ని చేసిన మా నాన్నని బతికించుకోలేకపోతున్నాను. నా కన్న తండ్రి ప్రాణాలు నా కళ్ళ ముందు పోతూ ఉంటే చూస్తూ ప్రశాంతంగా ఎలా ఉండగలను? అందుకే ఆయన కంటే ముందు నేనే పోవాలనుకున్నాను అని ఏడుస్తూ చెప్పింది. పద, మనం హాస్పిటల్కి వెళ్దాం అని హఠాత్తుగా అన్నాడు భరత్. ఎందుకు? ఆ డాక్టర్ అక్కడే ఉన్నాడు. రేపొద్దున కల్లా నా నిర్ణయం చెప్పకపోతే మా నాన్నని నిర్దాక్షిణ్యంగా బయటికి గంటేస్తానని చెప్పాడు. ఆ టైంలో అక్కడ నేనేం చేయాలి అంటూ తన ముఖాన్ని చేతులతో కప్పుకుంది రమ్య. ఒకసారి వెళ్ళి చూద్దాం పదా. ఆ హాస్పిటల్లో మాకు తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ల ద్వారా ఏమన్నా పనవుతుందేమో ఒకసారి ట్రై చేద్దాం అని భరత్ చెప్పటంతో రమ్య ఇక కాదనలేక ఒప్పుకుంది. ముగ్గురు సిగ్మా హాస్పిటల్లోకి చేరుగానే రమ్య తన తండ్రిని ఉంచిన వార్డులోకి వెళ్ళింది. అక్కడ తన తండ్రి స్థానంలో వేరే ఎవరో కనిపించటంతో ఆమె కంగారుగా, నాన్నా, నాన్నా అని అరుస్తూ చుట్టూ చూస్తూ, ఇక్కడ మా నాన్న ఉండాలి కదా, ఏమయ్యారు అని నర్స్ని అడిగింది. తండ్రి సడన్ గా కనిపించకపోయేసరికి ఆమెకి భయంతో ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలైంది. రమ్యని చూసి మొహం చెట్లిస్తూ, ఎందుకలా అరుస్తున్నావు? మీ నాన్నను ఆ చివరి రూంలో షిఫ్ట్ చేశాం, వెళ్ళి చూసుకో అంటూ విసుక్కుంది నర్స్. కొంచెం ఊపిరి పీల్చుకుని వెంటనే కార్నర్లో ఉన్న ఆ రూమ్ దగ్గరికి పరిగెత్తింది రమ్య. భరత్, లక్ష్మణ్ కూడా ఆమె వెనుకే లోపలికి వెళ్లారు. కాని అక్కడ కనిపించిన దృశ్యం చూడగానే వాళ్లకి కోపం ముంచుకొచ్చేసింది. బెడ్పై పడుకుని రెస్ట్ తీసుకోవాల్సిన రమ్య తండ్రి ఒక మెటల్ చైర్లో కూర్చొని తల వాల్చుకుని దీనస్థితిలో ఉన్నాడు. రమ్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రి ముందు మోకాళ్లపై కూర్చొని, నాన్నా, నాన్నా అంటూ అతని గడ్డాన్ని పట్టుకుని తల పైకి లేపింది. ఎదురుగా తన కూతుర్ని చూసిన అతనికి ఏం చెప్పాలో తెలియలేదు. బాధతో అతని కంటి నుండి కన్నీళ్లు రాలాయి. ఆ సన్నివేశం చూసిన భరత్కి చాలా బాధేసింది. అతను కూడా దాదాపు చిన్న వయసులోనే పేరెంట్స్ని కోల్పోవటంతో 15 ఏళ్లు వచ్చే వరకు ఆయాల మధ్యనే పెరిగాడు. ఆ తర్వాత బయట ప్రపంచంలో ఒంటరిగానే జీవితాన్ని గడిపాడు. అందుకే అది చూసి అతను ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి కంట్లో కన్నీళ్లు చూసిన రమ్య కూడా ఆవేశంగా అక్కడ్నుంచి లేచి డాక్టర్ రూమ్ దగ్గరికి నడిచింది. అప్పుడే గదిలో నుంచి బయటకొచ్చిన డాక్టర్ సదానంద్ ఆమెకు కారిడార్లోనే ఎదురవ్వటంతో ఆమె కోపంగా, డాక్టర్, మీకు మా నాన్న హెల్త్ కండిషన్ గురించి తెలిసి కూడా ఆయన బెడ్ను క్యాన్సిల్ చేసి అలా చైర్లో ఎందుకు కూర్చోబెట్టారు అని కోపంగా అడిగింది. ఆమె కోపం చూసి సదానంద్ ఏమాత్రం బెదరకుండా వంకరగా నవ్వుతూ, ఇదేమీ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఇప్పటికే నువ్వు వారం రోజుల బిల్లు కట్టాలి. ముందది కట్టి తర్వాత మాట్లాడు. అయినా నీలాంటి వాళ్ళు బిల్లు కట్టలేరని తెలిసే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాను. కానీ నువ్వేమో అని కేర్లెస్గా చెప్పబోతుంటే భరత్ అతన్ని మధ్యలోనే ఆపేశాడు. ఆమె కట్టాల్సిన డబ్బులతో పాటు అతని ట్రీట్మెంట్కి అయ్యే మొత్తం డబ్బులు నేనిప్పుడే కట్టేస్తాను. ముందు వాళ్ళ నాన్నగారికి రూమ్ అలాట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని ఆర్డర్ వేశాడు భరత్. ఆ మాట విన్న రమ్య ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, భరత్, అయ్యో సీరియస్? లక్షల్లో కావాలి డబ్బు అని చెప్పింది. నువ్వేం కంగారు పడుకు రమ్య, నేను చూసుకుంటాను అని అన్నాడు భరత్. భరత్ ని కింద నుంచి పై వరకు చూస్తూ, నువ్వెవరు? దీని బాయ్ ఫ్రెండ్వా? మంచి ఫిగర్నే పట్టావు అని అన్నాడు సదానంద్. వెంటనే డాక్టర్ చంప చెల్లుమనిపించాడు భరత్. భరత్ నిజంగానే రమ్యకి సహాయం చేస్తాడా